మాధవి, ఇలా రామ్మా. మీ అన్నయ్య నీకోసం చీరలు పంపించాడు. వీటిలో నీకు నచ్చినవేవో తీసుకుందువురా. నీకు ఏ డిజైన్ నచ్చిందో తీసుకోండి అమ్మా. అరే ఏంటమ్మా అలాగే నుంచున్నావు? చూసి తీసుకోరా. ఇదిగో ఈ చీర మీ కలర్ కి బాగా నప్పుతుంది. రమ్య, ఒక నిమిషం. ఈ డబ్బులు ఉంచుకో. వద్దు వద్దమ్మా, మీ అన్నయ్య గారు ఇచ్చేశారు. పర్వాలేదు, తీసుకో. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు. అయ్యయ్యో వద్దమ్మా, నాకు ఇలాంటివి అలవాట్లేదు. ఇలా నేను ఎవరి దగ్గర తీసుకోనూ లేదు. నీ చంద్రకళ ఇస్తే తీసుకోవా? చంద్రకళ? నా తప్పు ఇందులో ఏమీ లేదే. వాళ్లే నన్ను అన్యాయంగా కొట్టి చంపేశారు. ఆ రోజు నీతో చెప్పేసి ఎంతో ఆశగా మురళిని కలవడానికి బయలుదేరాను కదా. అప్పుడు చైర్మన్ ముఖ్యమైన పనుంది, గుడికి రా. లేదండి, నేను ఇప్పుడు ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా, కారెక్కు. కుదరదని చెప్పినా నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. గుడికి వెళ్ళాక తెలిసింది, అమ్మవారి నగలని ఎవరో దొంగిలించి వాటికి బదులు గిల్టి నగలు పెట్టారని. ఊరి పెద్దలంతా ఒక చోటు చేరి ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. ట్రస్ట్ లో ఉన్నది ఊరి చైర్మన్ తో పాటు 4-5 పోలీసులు కేసును వెళితే మన ఊరితో పాటు మన పరువు కూడా గంగపాలవుతుంది. ఆ గిల్టి నగల్ని తాకగానే దొంగలెవరో తెలిసింది. ఊళ్ళో మరో హుండీ పెట్టి జనం దగ్గర డబ్బు కలెక్ట్ చేసి కొత్త నగలు కొనేద్దాం. దిగులు పడకండి, నగలు త్వరలో వచ్చేస్తాయి. కేశవరావుని దారిలో అడ్డగించి నగల గురించి అడిగాను. ఏంటి గుడిలో మాట్లాడకుండా నడి రోడ్లో మాట్లాడాలన్నావు? నువ్వేమంటున్నావు? ముందు తెలియదని అతను తర్వాత ఒప్పేసుకున్నాడు. అది మాత్రమే కాదు, నువ్వు ఎన్నాళ్ళని గుళ్ళో అవి ఇవి చెప్తూ బతుకుతావు. ఈ నగల గురించి పట్టించుకోకు. నీకు 10 లక్షలు డబ్బిస్తాను, వెళ్ళి హాయిగా బతుకు. నీకు అంతవరకే మర్యాద. రేపు తెల్లవారేలోగా అమ్మవారు నగలని ఈడొచ్చిన పిలవ కదా అని బతుకు తెరువు చూపిస్తానంటే విన్నావా? ఇస్తానన్న డబ్బు తీసుకుని వెళ్ళిపోకుండా దండం పెట్టిన చేతులతోనే చంపిస్తున్నావే. ధనమా దైవమా అంటే నాకు ధనమేనే ముఖ్యం. కేశవరావు గారు, ఏంటి ఇక్కడ నుంచున్నారు? మీ కారు రిపేర్ అయితే నా కారులో రండి. అదేం కాదన్నా, ఒకటి కోసం ఆగావు. మీరు వెళ్ళండి. అంతే కదా? అవునంతే. నేను బయలుదేరతా. రేయ్, అది ఎక్కడుందో చూడండి. ఇక్కడే కదా పడింది. సరిగ్గా చూడండి. ఏమైంది? లేదే. రేయ్, ఏమైందిరా? అది బాగా చూడండిరా, అది తప్పించుకోకూడదు. ఎంత సంతోషమైన విషయం బాబు. చంద్రకళ అదృష్టవంతురాలు. మీరు మీ అమ్మగారికి విషయం చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయించండి. ఊరుకోన్నా, ఇప్పుడే నా లవ్ గురించి తనకు చెప్పాను. తన మనసులో ఏముందో తెలుసుకోవద్దు. వస్తుందో రాదో చూద్దాం, తర్వాత అమ్మకు చెప్పొచ్చు. ఏ ఆడపిల్లైనా మిమ్మల్ని వద్దనుకుంటుందా బాబు? తప్పకుండా వస్తుంది, చూడండి. హలో మురళి, పద వెళ్దాం. మా నేను ఇంకా రెడీ అవ్వలేదు, నువ్వు వెళ్తూ ఉండు, నేను కాసేపు ట్రైన్కి టైం అయిందిరా, బయలుదేరు. బాబుకి ఈ ఊరు బాగా నచ్చిందమ్మా. వెళ్ళాలంటే మనసు రావడం లేదు. మీరు పదండి, బాబు నేను దగ్గరుండి తీసుకొస్తాను. నీకు అసలు బాధ్యత లేకుండా పోతుందిరా. నువ్వు దగ్గరుండి వాడిని త్వరగా పంపించు. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. మనం వెళ్దాం, నువ్వు బడితి. బాబుని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. రామ్మ చంద్రకళ, చిన్నబాబు నాకంతా చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు పెద్దంటి కోడలు కాబోతున్నావు. ఏంటమ్మా దెబ్బలు? వచ్చే దారిలో జారిపడ్డాను. అయ్యో, నువ్వు అలా కూర్చో, మా కాఫీ తీసుకొస్తా. అవన్నీ ఏం వద్దు, నేను ఆయన్ని కలవాలి. అంత తొందరగా ఉందా? అమ్మా, చిన్నబాబు స్నానం చేస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. కూర్చోమ్మా. ఇక్కడున్నావమ్మా? కేశవరావు గారు వస్తున్నారు. ఆయనకి నేను ఇక్కడున్న విషయం తెలియకూడదు. ఏమ్మా? వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. దొంగలు గుళ్ళ నగలు కొట్టేసి
ఇంకేం చేయమంటావు? ఇంకా రయ్యు ఇక్కడికి వచ్చింది. ఈ విషయం ఎవరికి తెలియదు కదా? ఎవరికి తెలియకూడదనే మీరు వచ్చేలాగా నేనే పొడి చేశాను. అన్నా అన్నా, ఏంటి బాబు? ఓ ఇక్కడున్నారా? బయలుదేరారా బాబు? ఏంటి కేశవరావు గారు, ఏదో పనుంది స్ట్రైట్ గా స్టేషన్కే వస్తాను అని చెప్పారు. అది కాదు బాబు, అంతకన్నా ముఖ్యమైన పనుంది, వెంటనే రమ్మని రామయ్య చెప్పాడు. ముఖ్యమైన పనా? అవును బాబు, ఇంత పెద్ద జమీన్ బంగ్లాని ఆయనకు అప్పగించి వెళ్తున్నారు. మిమ్మల్ని సాగనంపడానికైనా రావాలి. ఎందుకన్నా ఫార్మాలిటీ? అమ్మగారు 4-5 సార్లు ఫోన్ చేశారు. టైం అయింది, బయలుదేరు బాబు. అవును బాబు, ట్రైన్కి టైం అయింది, మీరు బయలుదేరండి. అన్నా ఒక నిమిషం ఇట్రా. ఏమిటి బాబు? ఏంటన్నా విషయం తెలిసిన నువ్వే నన్ను బయలుదేరమంటున్నావు? చంద్రకళను చూడకుండా ఎలా వెళ్ళగలను? బాబు, మీరు చెప్తున్నట్టు ఆ అమ్మాయి మీరంటే ఇష్టపడినట్టయితే ఈ పాటికి వచ్చి ఉండాలిగా. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదనేగా? లేదు, నాకు తెలుసు తనకు కూడా నేనంటే ఇష్టమే. తను తప్పకుండా వస్తుంది. అది కాదు బాబు, నేను చెప్పేది ఏమిటంటే, పాపం అన్న చిన్న వయసులోనే అనాథగా మారి ఎటువంటి సుఖాన్ని అనుభవించకుండా చాలా కష్టాలు పడింది. ఇక మీదట తన జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాల్ని అనుభవించేలా చేస్తాను. చంద్రకళను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం తను సంతోషంగా ఉండేలా చూస్తాను. తను తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇంకాసేపు వెయిట్ చేస్తే నా లైఫే మారిపోతుందేమో అనిపిస్తుంది. కావాలంటే చూస్తూ ఉండండి, తను తప్పకుండా నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. తను పల్లెటూరి పిల్ల కదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త సంకోచపడి ఉంటుంది. లేదన్నా, నేను మీ అమ్మగారు చాలాసేపటి నుంచి స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. బయలుదేరు బాబు. మీరు బయలుదేరండి. నేను ఆ అమ్మాయిని కలిసి మాట్లాడి మీకు శుభవార్త చెప్పి పంపిస్తాను. నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా వెళ్ళండి. రండి బాబు. రే బండి తీయమని చెప్పు. ఏమండి? మిమ్మల్ని మా అన్నలుగా భావించి చేతులెత్తి మొక్కుతున్నాను. నాకు బతకాలని ఆశగా ఉంది. నాకు మంచి జీవితం దక్కబోతుంది. నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ ఊరు వైపు కన్నెత్తి చూడను. ఒట్టన్నాయిక జీవితాంతం మీ కళ్ళ పడకుండా ఉంటాను. దూరంగా ఎటో వెళ్ళి బతికేస్తాను. నన్ను మీ చెల్లిగా భావించి వదిలేండి అన్న. బతకాలనుందన్నా. ఏమయ్య గారు, ఈ బంగ్లాలోని పుడ్చాలా? ఇదేటో మూసైపోయే బంగ్లాయే. ఇక్కడ పుడిస్తేనే బయట ఎవరికీ తెలీదు. మట్టి పోసు కప్పేయండి. అయ్యగారు అటు చూడండి. నాకు భర్త పిల్లలతోటి బతకాలని ఆశగా ఉందన్న. నన్ను వదిలేయండి అన్న. ఎక్కువ దండం పెడుతున్నాను. ఏంట్రా ఇది? ఎంత కొట్టినా చావట్లేదు. నువ్వొకడవే, ఎంతకంటే ఇంకేం కొడతాం? మట్టి పోసు కప్పేయండి. లోపల ఊపిరాడక వస్తుంది. ఎంత బతిమాలానో తెలుసా? కొంచెం కూడా కనికరం చూపించకుండా నన్ను దారుణంగా చంపిన వాళ్ళని చంపేశాను. కేశవ గారిని చంపేస్తా. అది మాత్రమే కాదు, ఇక జీవితాంతం మురళికి భార్యగా ఈ శరీరంలోనే ఉండిపోతాను. ఈ అమ్మాయి గురించి కూడా కొంచెం ఆలోచించు. ఇది తప్పు కదా? ఏది తప్పు? నేను జీవించాల్సిన ఈ జీవితాన్నే మాధవి అనుభవిస్తోంది. నీకే తెలుసు ఆ రోజు నేను ఎంత ఆశాసగా బయలుదేరాను. ఒకవేళ ఓ 2 నిమిషాలు నేను ముందుగా వెళ్ళి ఉంటే ఆ చైర్మన్కి నేను కనపడేదాన్ని కాదు.
నేను మురళిని కలిసేదాన్ని, ఇదే ఇంట్లో చంద్రకళగా బతికేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో తప్పేంటే? ఇంతవరకు మురళితో ఏకమయ్యే అవకాశం రాలేదు. తెల్లారితే సూర్యగ్రహణం. ఆలోగా ఇద్దరం ఒకటైతే శాశ్వతంగా ఉండిపోతాను. ఆ తర్వాత ఎవరూ నన్ను ఈ శరీరం నుంచి బయటికి పంపలేరు.